చాలా బ్రూటల్ గా ఏం చేస్తారో నాకు మీరు నిద్రపోయేటప్పుడు కూడా మిగతా వాళ్ళు మాట్లాడేది మీకు వినిపిస్తుందని మాకు తెలియదు. మీ అమ్మాయి చాలా బ్రూటల్ ఒక్క నిమిషం కూడా వీడి ఆఫీస్లో ఉండకండి. బయటికి తీసుకెళ్ళండి రా. చొక్కా మీద హలో సేకరణ మాడుతున్నాను చెప్పు. రావడానికి లేట్ అవుద్ది, ఫోన్ చేసి పడుకో. సేకరణ మాడుతున్నాను చెప్పు. సేకరణ మాడుతున్నాను చెప్పు. రెడ్ కలర్ కారు మాత్రమే కన్ఫర్మ్ అయింది. మొత్తం నలుగురు. ఏంటి నలుగురా? రే ఏంటా నువ్వు అనేది? ఒకరి పేరు శేఖర్. శేఖర్ నాకు గన్ను కావాలరా. నాలో ఇప్పుడు కసి మాత్రమే ఉంది. పగ తీర్చుకోవాలన్న కసి. ఎవరో నలుగురు తెలియని వ్యక్తులను వెతుక్కుంటూ గన్నుతో నేను. నా కూతుర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు సార్. సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. సార్ ఇంటికే వచ్చేస్తావా? పోరా ముందు, పోరా బయటికి పొమ్మంటుంటే. వాడిని వదిలో. ఏంటి? మీరాని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను సార్. వెళ్ళు. గమ్మత్తుగా చింత అసలు మనం కలిసి ఉండకూడదు మీరా. అవల్లేగా నీకు ఈ పరిస్థితి. నేను నిద్రపోయినప్పుడల్లా నీ మాటలు నేను వినగలను. ఇప్పుడు నేను మాట్లాడేది వింటున్నావా? ఇకపై నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నన్ను క్షమించు మీరా.
సార్ మీరా ఉండాల్సిన చోటిది. మాతో కాదు, తను నీతోనే ఉండాలి. తను రోజు నీ గొంతుకు వినాలి. త్వరలోనే తను లేచి నడుస్తుందన్న నమ్మకం నాకుంది. నీ మీరా నువ్వే కాపాడుకో. నాకు తెలిసి మీరా అంటే నచ్చని వాళ్ళు లేరు, మీరాకి నచ్చని వాళ్ళు లేరు. బాగా ఆలోచించి చెప్పు. మీరాకి నాకు బాగా తెలిసిన వాళ్ళే ఎవరో ఈ పని చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ బట్ కార్తీక్ అని ఒకరు తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తను కూడా నో అని చెప్పిందే. 2-3 సార్లు ఫోన్ లో మాట్లాడినప్పుడు పొలైట్ గా చెప్పి చూసింది. మరో రోజు చేస్తే తిట్టేసింది. ఆయన ఏమైనా చేస్తుంటారేమోనని. ఆయన ఎక్కడుంటారు? ఆయన అడ్రస్ తెలుసా మీకు? నాకు బిజినెసే ముఖ్యం. దారికొస్తాడేమో చూడు, లేకపోతే లేపే. మూవ్ అసైడ్ మ్యాన్, వాట్స్ రాంగ్ విత్ యూ? నీతోనే రా మాట్లాడుతున్నాను. నువ్వేమన్నా సైకోనా? గుద్దుంటే చచ్చిపోయిండే వాడివి. ఏయ్ నువ్వు మీరా ఏం పాపం చేసిందిరా? మీరాకేమైంది? మీరాకి ఏమైంది? వెల్, నేను మీరాని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, నిజమే. బట్ తన చాయిస్, నువ్వే. ఆ విషయం నాకు తెలిసాక నేను తనకి కాల్ చేయడం కూడా మానేశాను ఇంద్ర. ఎనీవే, ఏదైనా హెల్ప్ కావాలంటే లెట్ మీ నో. యా, హలో. రే సతీష్, గాజువాక దగ్గరలో ఒక పెద్ద స్లమ్ ఏరియా ఉందట. అక్కడ నీకెవరన్నా తెలుసా? ఎందుకురా? అది ఇలాంటి ఒక మ్యాటర్ ఏమన్నా జరిగితే ఆ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళకి తెలుస్తుందట. అందుకే రేయ్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ మామగారు ఇల్లు అక్కడేరా. రేపు వెళ్దాంలే. అలాగేరా. రే ఇంద్రా, దిగులు పడకుండా వెళ్ళి నిద్రపోరా. రేపు చూసుకుందాంలే. ఇలా చూడు, వచ్చిన మ్యాటర్ మాత్రం చెప్పేసి వెంటనే వెళ్ళిపోవాలి. ఎవర్రా? అన్నా, మన పాండు చెప్పాడన్నా, అందుకే తీసుకొచ్చాను. ఏంటి విషయం? మరేం లేదన్నా, మీ ఏరియాలో ఒక అమ్మాయిని నలుగురు హత్యా ప్రయత్నం చేశారు. అయితే ఏంటి ఇప్పుడు? ఈ ఏరియాలో మీకు తెలియకుండా ఏది జరగదన్నారు. అయితే మా ఏరియా వాళ్ళే చేశారంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ లవ్వర్. మొత్తం నలుగురు కలిసి చేశారు. అందులో ఒకరి పేరు కూడా ఏదో శేఖర్ అట. మీకు శేఖర్ అని ఎవరైనా తెలుసానా? రే, వెళ్ళి శేఖర్ని రమ్మను. ఏంటి తాతయ్య? వీడి పేరు శేఖరే, నా మనవడు. అయితే వీడే చంపాడంటావా? ఓ, హత్య చేస్తే స్లమ్మోడు, దొంగతనం చేస్తే స్లమ్మోడు, రేప్ చేస్తే స్లమ్మోడు. తప్పు చేసే వాళ్ళందరూ ఇక్కడ లేరు, స్లమ్కి బయటే ఉన్నారు. కోప్పడకండి. రే, ఎవర్రా వీళ్ళని తీసుకొచ్చింది? అన్నా ఒట్టన్నా, నాకు మ్యాటర్ ఏంటో తెలియదన్నా. ఏంట్రా తెలియదు నీకు?